వెల్కమ్ టు న్యూస్ అడ్డా. భద్రాద్రి రాముడి గోత్రం ఏంటో మీకు తెలుసా? శ్రీరామ నవమి అనగానే భక్తి కోటకి ముందుగా గుర్తుకు వచ్చేది భద్రాచల క్షేత్రం. సీతారాముల కళ్యాణోత్సవాన్ని కల్లారా చూసి తరలించాలని లక్షలాది మంది భక్తులు వేచి చూస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా భద్రాద్రి రాముడి గోత్రం ప్రవర విషయంలో ఒక ఆసక్తికరమైన, అంతకంటే మిన్నగా వివాదాస్పదమైన చర్చ సాగుతోంది. అసలు రాముడి గోత్రం ఏది? మనుషులలాగే దేవుడికి కూడా గోత్రం ఉంటుందా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం త్రేతాయుగంలో జన్మించిన శ్రీరాముడు క్షత్రియుడు. ఆయన రఘువంశానికి చెందినవాడు కాబట్టి ఆయన వంశగురువు వశిష్ఠ మహర్షి పేరు మీదుగా వశిష్ఠ గోత్రం చెప్పడం ఆనవాయితీ. అయితే భద్రాచల దేవస్థానంలో కళ్యాణం నిర్వహించేటప్పుడు అర్చకులు వశిష్ఠ గోత్రం కాకుండా అచ్యుత గోత్రం అని రాముడి పేరును రామచంద్రకు బదులు రామనారాయణ అని పిలుస్తున్నారని కొందరు పండితులు, పాత్రికేయులు ఆరోపిస్తున్నారు. సీతాదేవి గోత్రాన్ని కూడా గౌతమస నుంచి సౌభాగ్య గోత్రంగా మార్చేశారన్నది వారి ప్రధాన అభ్యంతరం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దేవుడికి కూడా కళ్యాణ సమయాల్లో గోత్రం ప్రవర చెప్పే సంప్రదాయం ఉంది. అయితే ఇది దేవుడి స్వరూపాన్ని బట్టి మారుతుంటుంది. రాముడిని దశరథుడి కుమారుడిగా మానవ అవతారం చూసినప్పుడు ఆయన వంశ పరంపర ప్రకారం వశిష్ఠ గోత్రం చెప్తారు. అదే రాముడిని సాక్షాత్తు సృష్టికర్త అయిన శ్రీమన్నారాయణుడి స్వరూపంలో చూసినప్పుడు ఆయనకు తల్లిదండ్రులు ఉండరు కాబట్టి అచ్యుత గోత్రం అంటే ఎప్పటికీ పతనం లేనిది అని అర్థం చెబుతారు. భద్రాచల అర్చకుల ప్రకారం ఇక్కడ వెలసిన స్వామి కేవలం రాముడు మాత్రమే కాదు, ఆయన వైకుంఠ రాముడు. భద్రుడికి దర్శనమివ్వడం కోసం వైకుంఠం నుంచి నేరుగా దిగి వచ్చిన చతుర్భుజ రాముడు. అందుకే ఆయనను రామనారాయణుడు అని పిలుస్తామని ఆగమ శాస్త్రం ప్రకారం అర్చమూర్తులకు అచ్యుత గోత్రం చెప్పడమే సంప్రదాయమని వారు స్పష్టం చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా రామదాసు కాలం నుండి కూడా ఇదే అనుసరిస్తున్నామని వారు వాదిస్తున్నారు.